కాంగ్రెస్ పార్టీలోంచి బీఆర్ఎస్ లోకి వలసలు జోరందుకున్నాయి. శేర్లింగంపల్లి నియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్ కు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. హామీలు అమలు చేయడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని, 15 నెలల కాంగ్రెస్ పాలన ప్రజలకు అర్థమైందన్నారు మాధవరం కృష్ణారావు. ఏదో ఆశించేటట్టుగా ప్రజలకు ఉపయోగపేరాలు, దానివల్ల ప్రజలకు కూడా విసుకెత్తిపోయింది. 14 నెలల పరిపాలన చూస్తూ ఉంటే హైదరాబాద్ నగరంలో ఈ రోజున చిన్న ఒక ఉసుకెమ్ముకున్న కూడా ఈ రోజున వాళ్ళని బాధ పెట్టడం, కేసులు పెట్టడం, ఇలా రోడ్ల మీద ఉన్నటువంటి చిన్న డబ్బాలు వేసుకుంటే డబ్బాల మీద కంప్లైంట్ చేయడం, అదేవిధంగా పూలు అమ్ముకుని ఉంటే పూలు అమ్ముకులను ఇవ్వడం, ఇక బిల్డర్లు అయితే ఆల్రెడీ పారిపోయే ప్రమాదం తీసుకొచ్చారు. ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. రాష్ట్రాన్ని మొత్తం తీసుకుంటూ ఉంటే కళ్యాణ లక్ష్యం అనేది దేశంలో ఎక్కడ లేదు. హైదరాబాద్ నగరంలో ఈ రోజుగా చూస్తూ ఉంటే కంప్లీట్గా హైదరాబాద్ నగరం చూస్తే మేమేసినటువంటి బ్రిడ్జులు తప్ప, ఆ రోజు కేసీఆర్ గారు నాయకత్వం చేసిన బ్రిడ్జులు తప్ప, కేసీఆర్ చేసిన డెవలప్మెంట్ తప్ప 14 పైసలు పెట్టలేనటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. దాని నుంచి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చాలామంది యువకులు అందరూ కూడా మేము టీఆర్ఎస్ పార్టీ బాగుంది, అప్పుడు 10 ఏళ్ళు మంచి పరిపాలన జరిపించారు, ల్యాండ్ ఆర్డర్ బాగుంది కాబట్టి అలాంటి వస్తున్నట్టు ఆలోచనతో వస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ మాకు ఎన్నో పథకాలు తెచ్చింది, బిల్డింగ్లు కట్టించింది, తర్వాత రైతు బంధు కానీ అన్ని రకాల మమ్మల్ని ఆదుకుంది. ఎందుకంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ లేకపోతే మేము లేము. కాబట్టి మా కుటుంబాలు బాగుండాలంటే, మేము బాగుండాలంటే, మా బంధువులు బాగుండాలంటే, ఎవరు బాగుండాలన్నా టీఆర్ఎస్ పార్టీ మాకు ఎంతో అవసరము. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో మీ అందరం కూడా నడవాలన్న ఉద్దేశంతో మళ్ళీ తెలంగాణ జెండా పట్టుకోవడం జరుగుతుంది.